ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రివర్ వాటర్ అనేది మాకు రాదు, మామూలుగా వర్షాలు పడితే వస్తుంది తప్ప. ఇక్కడ ఉన్న కాలనీస్ అన్ని చూసుకోండి మీరు. రివర్ వాటర్ మేము ఇక్కడ 2003 నుంచి ఉంటున్నాం, పక్కన కాలనీ మాది 2003 నుంచి ఉంటున్నాం. ఒక్కసారి కూడా మాకు నీళ్ళు వచ్చింది లేదు. నీళ్లు ఒక్కసారి అది కూడా ఎప్పుడు అంటే అక్కడ ఏదైనా మన ఏమంటారు బౌల్డర్స్ ఏదైనా ఎక్కువైపోయినా అట్లా ఏదైనా బ్యాక్ వాటర్స్ లాగా వస్తే కొద్దిగా అది కూడా కాలనీ ఎడ్జ్ దాకా వస్తాయి. అది మా కాలనీలో కూడా రాలేదు ఎప్పుడు నీళ్లు. అసలు వీళ్ళు ఏ బేసిస్ మీద ఇప్పుడు వచ్చి సడన్ గా ఇవన్నీ చెప్తున్నారో మాకు తెలియదు. రెండోది వాటర్ బిల్, కరెంట్ బిల్, పర్మిషన్స్, రోడ్స్, లైట్లు ఇవన్నీ గవర్నమెంటే కదా ఇచ్చింది మాకు. ఇవన్నిటికీ మేము ప్రాపర్టీ ట్యాక్స్లు రెగ్యులర్గా కడుతూనే ఉన్నాం కదా. ఇవన్నీ కడుతున్నప్పుడు అప్పుడు లేనివి పర్మిషన్స్, అప్పుడు ఏమి గుర్తురానివి ఇప్పుడు సడన్గా గుర్తొచ్చాయి. అసలు ఎప్పటి నుంచి చేశారో తెలియదు. డిజిటల్ సర్వే అనుకుంటూ డ్రోన్ సర్వే చేసుకుంటూ వెళ్ళిపోయారు. అన్ని నోటుకొచ్చింది మార్చేశారు. అసలు ఎఫ్టీఎల్ లిమిట్స్ లేవు. మేము కొనుక్కున్నప్పుడు 93లో కొనుక్కున్నాము. ఎప్పుడు ఎఫ్టీఎల్ లిమిట్స్ పెట్టారు? 2002లోనో ఎప్పుడో ఫస్ట్ ఏదో పెట్టారంట. ఆ తర్వాత 2012లో దాన్ని మార్చేశారు. మార్చేసి మీరు పెంచేసుకుని రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కాదు. ఇది చిన్న కామన్ సెన్స్ కదా. ఎవరు పొలిటీషియన్స్ కూడా ఎవరు అడగట్లేదు, కోర్టులు కూడా సోమోటో తీసుకోవట్లేదు. మీరు ఇప్పుడు 50 మీటర్స్ అన్నారంటే రేపు 100 మీటర్స్ అంటారు. ఏం చేస్తారు? అన్ని పోతాయా? నీళ్లు లేకుండా చెరువు ఏం చేస్తాడండి? నాకు అర్థం కాదు. అసలు వాటర్ రావట్లేదు. చెరువులు ఏదున్నా కానీ జీవనదా కాదా, వాటర్ వస్తాయా లేదా, ఇన్ఫ్లో ఎక్కడి నుంచి ఉంది, అవుట్ఫ్లో ఎట్టిపోతుంది, ఇవి చూడాలి బేసిక్గా. ఇవి ఏవి చూడట్లా. ఇవేం చూడకుండా నీళ్ళు వస్తాయి. సుందరీకరణ ఆయన లండన్ వెళ్ళి చూసి వచ్చాడంట, థేమ్స్కి వెళ్ళి. లండన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరండి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, మన ల్యాండ్ వేరు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు. అక్కడికి ఇక్కడ ఎలా వస్తుంది? అక్కడ పాపులేషన్ డెన్సిటీ వేరు, ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ వేరు. అక్కడ జనాల ఇన్కమ్ స్టాండర్డ్స్ వేరు, ఇక్కడ జనాల ఇన్కమ్ స్టాండర్డ్స్ వేరు. అక్కడ రూల్ ఆఫ్ గవర్నమెంట్ వేరు, ఇక్కడ రూల్ ఆఫ్ గవర్నమెంట్ వేరు. అసలు ఏ బేసిస్ మీద మీరు అక్కడిక్కడ పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం అంటే ఇదే. అసలు సంబంధం లేకుండా అక్కడెక్కడితో చూసి వచ్చేసి అని ఇక్కడ మాట్లాడుతున్నారు. రెండో పాయింట్ మాట్లాడితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది పెద్ద కంప్లైంట్ అండి మీడియా గురించి. మీరు కొంతమంది వస్తున్నారు మాట్లాడుతున్నారండి. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్ని ఏమండి, వాళ్ళకి లా లేదా, వాళ్ళకి సెన్స్ లేదా, లీగల్ అడ్వైజర్లు లేరా? ఒక పర్టికులర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు వాళ్ళ లీగల్ టీమ్ తోటి డిస్కస్ చేసి ఎవరు కరెక్ట్ ఉన్నారని చేయరా అండి? ఇది చేస్తారు. ఏ లీగల్ టీమ్ అయినా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎన్నో కేసులు వస్తాయి. గవర్నమెంటే వాళ్ళ మీద కేసులు వేస్తుంది. వాళ్ళకి లీగల్ అడ్వైజర్స్, ఇన్ హౌస్ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ కేసు గురించి మాట్లాడరా? మాట్లాడారు. మాట్లాడి కూడా ఎవరు కూడా మాట్లాడారు. అందరు గవర్నమెంట్కి ఫేవర్గా చూపిస్తున్నారు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అక్రమ నిర్మాణాలు అనేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు అంటే ఏంటండి? అసలు డిఫైన్ అక్రమం. మీరు రివర్ బెడ్లో కట్టిన అక్రమాలు అంటున్నారా, లేకపోతే ఇది పర్మిషన్ లేకుండా రివర్ బెడ్లో పర్మిషన్స్ తీసుకుని కట్టిన అక్రమాలు అంటున్నారా, బఫర్ జోన్లో నిర్మాణాలు ఏంటి పర్మిషన్ లేకుండా కట్టిన అక్రమాలా, లేకపోతే బఫర్ జోన్లో విత్ పర్మిషన్స్ అక్రమ నిర్మాణాలా? ఏంటి అక్రమ నిర్మాణాలు అంటే? బ్లాంకెట్ స్టేట్మెంట్ అన్ని. అసలు అదేదో అదేంటి సినిమాలాగా ఇదేంటి వస్తుందా ఆదివారము, వస్తుందా శనివారము, ఇలాంటివన్నీ పెట్టి క్యాప్షన్ చేస్తున్నారు. కొంచెమైనా సెన్స్ లేదండి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి? ఇదంతా ఒకటి పెట్టుకుంటే ఏమనంటే ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు అసలు ఈ హైడ్రా మన రంగనాథ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంటర్వ్యూస్ అన్ని అందరం అదొక ఉన్మాదంగా చూస్తున్నాం. చివరికి ఆయన ఏం మాట్లాడతారో ఎప్పుడు ఏం చెప్తారో తెలియదు అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూస్ అన్ని చూస్తున్నప్పుడు ఒక దగ్గర ఆయన చెప్పారు మూసీ బఫర్ జోన్ ఉన్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తామన్నారు. ఇంకో దగ్గరేమో గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందని చెప్పారు. ఇంకో దగ్గరేమో హైడ్రాకి ఎంఆర్డీఏకి సంబంధం లేదన్నారు. ఇంకో దగ్గర హైడ్రాకి హైడ్రా పవర్స్ పెంచేస్తున్నామని చెప్పారు. 111 అంటున్నారు. ఒక పర్టికులర్ ప్రణాళిక లేకుండా కూల్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ అదైతే చాలా క్లియర్గా ఉంది. ఇంకో రెండో పాయింట్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు. అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరి కోసం కట్టారు? మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కట్టారా? మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, శాలరీ క్లాస్ కోసం కట్టారా? కాదు, కట్టింది బిలో పావర్టీ లైన్ వాళ్ళ కోసం. 560 స్క్వేర్ ఫీట్ ఒక ఇల్లు. ఇప్పుడు ఇంత పెద్ద ఇంటి వాళ్ళని తీసుకెళ్ళి మీరు 560 స్క్వేర్ ఫీట్లో పెడతారా? డైనింగ్ టేబుల్ పెడితే అయిపోద్ది ఇల్లు మొత్తం. అసలు పర్పస్ అది కాదు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము ఏమనంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తున్నారు. ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఎవరైనా చూసారా? నేను చూశాను. ప్యాచ్లు పడిపోతున్నాయి. అలాంటి దాంట్లోకి వెళ్ళి మాలాంటి వాళ్ళు ఉండగలుగుతామా? లేదు కదా. కాంపెన్సేషన్ అన్న విషయం మాట్లాడట్లేదు ఎక్కడ. మీరు చూడండి, లాస్ట్ 2 డేస్లో హిందుస్థాన్ టైమ్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి 5 పేపర్లలో వాళ్ళు ఇచ్చారు కాంపెన్సేషన్ ఇస్తారు మూసీ బఫర్ జోన్ వాళ్ళకి అని చెప్పి. ఒక్క చోట చూపించండి గవర్నమెంట్ స్టేట్మెంట్ బఫర్ జోన్ ఉందని చెప్పి. ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? ఇవన్నీ తప్పులు కదా. ఈ వేరే పొలిటికల్ పార్టీస్ ఎవరు కూడా సైలెంట్గా ఉన్నారు, ఎవరు మాట్లాడట్లేదు. అంటే వీళ్ళందరూ కూడా ఇందులో ఇంక్లూడెడ్ ఉన్నారా? మాకు అర్థం కావట్లేదు. ఏ పార్టీ అయినా సరే మేము బాబు చూడండి రా అయ్యా అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తుంటే ట్విట్టర్లో వాటిల్లో అక్కడిక్కడ ట్యాగ్ చేస్తుంటే ఒక్క పొలిటీషియన్ లేదు. ఓన్లీ ఈటల రాజేంద్ర గారు అక్కడక్కడ మాట్లాడుతున్నారు. బీజేపీ లేదు, కాంగ్రెస్. మేము ఏం పొలిటీషియన్స్ కాదండి, మేము ఏ పొలిటికల్ పార్టీకి అసోసియేటెడ్ కాదు. ఓటేస్తాం ఆ టైంలో, ఎవడు మంచిగా అనిపిస్తే వాడికి ఓటేస్తాం వెళ్ళి, అంతే. కానీ ఒక్క పార్టీ వాళ్ళైనా వచ్చి మాట్లాడాలి కదా, ఒక్కళ్ళైనా వచ్చి ప్రజల తరఫున నిలబడాలి కదా. అది కూడా లేదు. కనీసం కూడా రావట్లేదు. మా దగ్గరికి రావట్లేదు. ఆల్రెడీ కూల్చేసిన వాళ్ళ దగ్గరికి ఒక్కళ్ళని వెళ్ళి చూసి వచ్చారా? కూల్చిన తర్వాత ప్లాన్ ఏంటనేది చూసారా? ఏది లేదండి.
డెబ్రీ క్లియర్ చేస్తారంట. తర్వాత రంగనాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏం చేస్తారండి అంటే డెబ్రీ క్లియర్ చేస్తాము, డెబ్రీ క్లియర్ చేసిన తర్వాత మేము పూడికలు అన్ని తీరుస్తాము, పూడికలు తీర్చిన తర్వాత 1 స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ దేంటి రివర్ కనుక మనము పూడిక తీయగలిగితే 4 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ సేవ్ చేయొచ్చు అని చెప్పారు రంగనాథ్ గారు కదా. దానికి మీరు సైడ్గానే వెళ్ళాలా, లోతుకి వెళ్ళొచ్చుగా, పూడికలు తీయచ్చు కదా. పూడికలు తీస్తే మీకు అంతే స్పేస్ వస్తుంది. అప్పుడు మీరు చెప్పున్న ఫండమెంటల్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కూడా అవ్వదుగా, అది మాట్లాడట్లేదు.